సో ఈరోజు మీ జీవితం మీ చేతుల్లో 5వ పార్ట్. సో ఈ రోజంతా కూడా భోగభాగ్యాలు సిరి సంపదల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రాసుకోండి. భోగభాగ్యాలు సిరి సంపదలు. ఎంతమందికి కావాలి భోగభాగ్యాలు సిరి సంపదలు? ఎవరికొద్దా? అందరికి కావాలి సార్. సార్ ఎవరికి వద్దని అడగండి సార్, చూద్దాం. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి అడిగినప్పుడు కూడా మనోళ్ళు ఏమనుకుంటారంటే, వామ వాటికి నేను అరుగుడేనా, నాకు నిజంగా వస్తాయా అని అనుకుంటారు. అందుకని నేను అడిగా ఆ ప్రశ్న. ఎస్, సిరి సంపదలు భోగభాగ్యాలు ప్రతి మానవుడు కూడా ఇది కోరుకుంటాడు. కోరుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎలా కోరుకుంటాం అంటే మన స్థాయిలో మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే లూయిస్ ఎల్ఏ గారు, అద్భుతమైన వాక్యం ఇది. అద్భుతమైన వాక్యం కాదు, వాక్యం అనగానే నాకు ఎక్కడికి వెళ్తుంది. అద్భుతమైన ఒక పాయింట్ చెప్పారు. అత్యున్నతమైన వాటికి నేను అనర్హుణ్ణి. రాసుకోండి కింద. సారీ, సిరి సంపదలు భోగభాగ్యాలు మన జీవితంలో రావాలంటే మన ఆలోచనలు కూడా ఎప్పుడు ఎలా ఉండాలంటే, అత్యున్నతమైన వాటికి నేను అనర్హుణ్ణి కాదు, అర్హుణ్ణి. అత్యున్నతమైన వాటికి నేను అర్హుణ్ణి. మరి అత్యున్నతమైన వాటిని నేను ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను అని అనుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నాకు అంత సీన్ లేదులే, అసలు నేను అంత సంపాదించగలనా, నేను అంత అర్హుణ్ణి కాగలనా అని ఎప్పుడు మనం డిప్రెస్ చేసుకుంటా ఉంటాం. అయ్యా రాధా గారు, మీరు షర్ట్ వేసుకొని కూర్చోండి, లేకపోతే వీడియో ఆఫ్ చేయండి. ఏంటది? ఓకేనా? మన లైఫ్ లో మనం ఎప్పుడు ఇలాంటి ఆలోచిస్తూ ఉంటాం. అవునా కానా? చూడండి, మన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, ఆ కంపారిజన్ లో నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా సంపద ఇంతే, అసలు నేను అంత సంపాదించగలనా, నా దగ్గర ఆ కెపాసిటీ ఉందా అని మనకున్న సర్కమ్స్టాన్సెస్, మనకున్న ఈ వాతావరణం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే, మానవుడి జీవితంలో ప్రతి మనిషి 60% ఆలోచనలు కూడా అండి మన తల్లిదండ్రుల నుంచి, మన కుటుంబం యొక్క సర్కమ్స్టాన్సెస్ నుంచి, మన పరిసరాల నుంచి మనకి కలుగుతూ ఉంటాయి. సో లూయిస్ ఎల్ఏ గారు ఏమని చెప్తారంటే, ప్రతిరోజు నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, నేను అన్నిటికీ అర్హుడినే. సమస్త సిరి సంపదలు భోగభాగ్యాలన్నీ కూడా నిరంతరం నా దగ్గర ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి, నిరంతరం ఎప్పుడు నా దగ్గరే ఉన్నాయి అనే భావంతో ఉండాలి. ఈ భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి భోగభాగ్యాలు సిరి సంపదలు కూడా వస్తాయి. అర్థమైందా? మనం గత 4 పార్ట్లో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేశాం. ఈ ఫిఫ్త్ చాప్టర్ లో ఆమె ఏం చెప్పారంటే, ఎక్కువ మానవుడు అనారోగ్యం కానీ లేదంటే అనారోగ్యం కోల్పోవడం కూడా, దానిలో సగం కారణం ఏంటంటే ఒక 30%, 40% ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా కుటుంబంలో లేకపోతే వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తంగా ఉండి, మరి జీవితం కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు దారితీస్తా ఉంది. ఇవన్నీ మనం ప్రాక్టికల్ లైఫ్ లో చూస్తా ఉన్నాం. అందుకని లూయిస్ ఎల్ఏ గారు ఏం చెప్తారంటే, ప్రతిరోజు కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి, ఈ విషయం నాకు అందజేస్తుంది, ఆ ప్రకృతి నాకు ఇస్తుంది అనే భావంతో మనం నిరంతరం ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ లో చక్కగా ఫర్ సపోజ్ ఒక 5 ఫ్రెండ్స్ కలిసి ఒక మంచి 5-స్టార్ హోటల్కి వెళ్ళాం. వీళ్ళలో 3 ఫ్రెండ్స్ వాటిని ఆస్వాదించడం తెలుసు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా మీటింగ్లకి వాటికి అటెండ్ అవుతా ఉంటారు. ఒక ఇద్దరేమో పాపం ఆ కల్చర్ తెలియదు, ఆ స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, కొంత తెలుసు కానీ కొంత తెలియదు. ఒక 50% ఉంది, 50% నాలెడ్జ్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ప్రకృతి అవకాశం ఇచ్చింది, నువ్వు 5-స్టార్ హోటల్లోకి వెళ్ళి అవకాశం ఇచ్చింది, కానీ వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, అమ్మో అక్కడ కూర్చుంటే ఏమని అనుకుంటారేమో, ఇలా తింటే ఏమని అనుకుంటారేమో, వాళ్ళు నాకెళ్ళి ఒక డిఫరెంట్ గా చూస్తారేమో అని మనలోనే మనం సప్రెస్ అయ్యి అక్కడున్న ఆ యొక్క ఎంజాయ్మెంట్ ని కూడా మనం కోల్పోతాం. ఇది ఎవరు తప్పు? స్టార్ హోటల్ మేనేజ్మెంట్ తప్ప, తీసుకువెళ్ళిన వాళ్ళకి తప్ప, ఆ వ్యక్తిది తప్ప? ఆ వ్యక్తి తప్పు. కాబట్టి జీవితంలో మన ఆలోచన బట్టి ప్రతిదీ జరుగుతూ ఉంది.
మనం వద్దు అనుకుంటే ఎప్పటికీ రాదు. నీకు డబ్బు వద్దు వద్దు అనుకున్నాం అనుకో, చాలా సార్లు మనం వింటా ఉంటాం, డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా, డబ్బు అపవిత్రం, చెడ్డది, డబ్బు పాపిష్టిది, నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నేను మంచిగా ఉంటే చాలు, మంచితనమే నన్ను కాపాడుతుంది. ఇవన్నీ కూడా మనం ఆకలి తీర్చుకొని మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి తప్పితే జీవితంలో దేనికి పనికిరావు. డబ్బు అనేది ఒక గొప్ప ఎనర్జీ. అర్థమైందా? మానవ జీవితం 50 to 60% డబ్బు మీద ఆధారపడి నడుస్తుంది. అర్థమైందా? ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, భౌతికంగా మనం ఏది చేసుకోవాలన్నా కూడా డబ్బు మనకు అవసరం. మనీ యొక్క ఎనర్జీ అనేది చాలా గొప్పది. సో కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆ డబ్బుని ఎక్కువగా మనం ప్రేమించాలి. ఆ విశ్వం మనకి ఇస్తున్నట్టు మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రకృతి నీకు 10 లక్షలు అప్పుండు కాక నా దగ్గర 10 కోట్లు డబ్బు వస్తున్నట్టు ఆలోచించుకో కూర్చొని. అర్థమైందా? ఆ యొక్క నువ్వు అనుకోంగా నీ దగ్గరికి వచ్చి నువ్వు అప్పు తీసుకొని ఉంటావు కదా, వాళ్ళకు కూడా మైండ్ పోద్ది. నీ దగ్గరికి రాగానే ఒక రకమైన నీ ఆలోచన తరంగాలకి ఎక్కడ పోతాయి వీడి దగ్గర డబ్బులు, ఖచ్చితంగా వీడు ఇస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందని వెనక్కి వెళ్ళిపోతారు. అంతేగాని 10 లక్షలు అప్పు ఉంది, యాడ్ నుంచి తేగలను, అసలు నేను కట్టగలనా కట్టలేనా, వాడు రేపు ఏం చేస్తాడో, నన్ను రోజులు దగ్గర పడుతున్నాయి, ఇట్లా అనుకుంటా కూర్చున్నావు అనుకోండి, వాళ్ళ యొక్క నీ యొక్క నెగిటివ్ థాట్స్ వాడి యొక్క ప్రభావం అంతా కలిసి నిన్ను డమకు మోగిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు మనం అద్భుతమైన ఆలోచనతో ఉండాలి. ఆలోచన ఏమైనా కొంటున్నావా? పెట్టుబడి ఏమైనా పెడుతున్నావా? ఏం లేదు కదా, మనలో నుంచి మనం చేస్తున్నాం. సో కాబట్టి ఒక డబ్బే కాదు, ప్రతి సిచ్యువేషన్ లో జీవితంలో ఒక అద్భుతమైన సంకల్పాలతో, అద్భుతమైన ఆలోచనతో, ఒక ఉన్నతమైన ఆలోచనలు, నేను అన్నిటికీ అర్హుడినే. అర్థమైందా? కొంతమంది ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు లేవు, ఇన్ని గోడలు లేవు, ఒక 4-5 గోడలే ఉన్నాయి ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పోతే. ఇప్పుడు ఎన్నో గోడలు వచ్చినాయి. ఇవన్నీ మనం కట్టుకున్నాం. మనం కట్టుకొని నువ్వు వేరు నేను వేరు, ఎవరికి ఎవరు వేరు చెప్పండి? ఈ సృష్టి ఒక ఆడ మగ నుంచి వచ్చింది కదా, సృష్టి యొక్క నిర్మాణం అక్కడి నుంచే కదా వచ్చింది. అక్కడి నుంచి చూస్తుంటే అందరం చుట్టాలమే, అందరం ఆత్మ బంధువులమే. అర్థమైందా? కానీ ఈ కులాల మతాల పేరట వాళ్లే గొప్ప, నేను తక్కువ, నాకు అర్హత లేదు, నేను అనర్హుడిని. ఎవరు చెప్పారు అనర్హుడని? భగవంతుడు చెప్పాడా? ఏ భగవంతుడు చెప్పాడు చెప్పండి? సో ఇవన్నీ కూడా సరికాని నమ్మకాలతో, సరికాని ఆలోచనతో మన జీవితాన్ని మనం అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. సరైన ఆలోచన మీద. అందుకని ఎప్పుడు మన ఆలోచన నూతనంగా ఉండాలి. అర్థమైందా? మన రూమ్ ని, మన ఇంటిని ఎట్లా నూతనంగా పెట్టుకుంటామో చక్కగా ప్రతిరోజు సర్దుకొని నీట్గా మన శరీరాన్ని, మన మనసుని, మన ఆలోచన ముఖ్యంగా అలా నూతనంగా యవనంగా పెట్టుకోవాలి. మీ ఆలోచన ఎంత యవనంగా ఉంటే మీరు నిరంతరం యవనంలోనే ఉంటారు. 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉందో, చేష్టలు అవసరం, ఆలోచన ఫీల్ అలా ఉంటే మీ శరీర ఆకృతి కూడా అలాగే తయారవుతుంది. కావాలంటే మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి. అర్థమైందా? నాకు 65 వచ్చినాయి, 75 వచ్చినాయి, మా వాళ్ళు నన్ను షష్టి పూర్తి చేశారు, ఇంకేముందులో నా మహా బతికితే 4 సంవత్సరాలు, ఈ బతికినన్నాళ్ళు అలా అనుకుంటే నీ శరీరం అలాగే తయారైంది. లేదు నేను యువకుడిని, నేను ఎంగేజ్ లోనే ఉన్నాను, అసలు శరీరానికి నాకు వయసే లేదు, అర్థమైందా, నేను ఒక కాంతిని, ఐఎమ్ ఏ లైట్ అనుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బతుకుతావు, నీ శరీరానికి ఏ రోగాలు రావు. మహానుభావులు అందరూ, యోగులందరూ కూడా అలాగే జీవించారు. అర్థమైందా? మరి హిమాలయాల్లో మేము ఇప్పటికి 5-6 సార్లు వెళ్ళాము, 200 సంవత్సరాల వాళ్ళు చూసాము, 250 సంవత్సరాలు. మరి మీకు ఎలా తెలుసు వాళ్ళ 250 సంవత్సరాలు అంటే? ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళకి ఒక శిలాఫలకం ఇచ్చింది. సో హీ బార్న్ ఇన్ దిస్ ఇయర్, స్టిల్ హిజ్ ఏజ్ ఇస్ దిస్ ఇయర్ అని చెప్పి అక్కడ. మరి వాళ్ళందరూ ఉన్న రహస్యం ఏంటి చెప్పండి? మరి వాళ్ళు మనకులాగా 3 పూట్ల భోజనం చేయరు, చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవిస్తూ డబ్బు సంపాదించి. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్ అండి లైఫ్ లో, నిజంగా చెప్పాలని. అర్థమైందా? డబ్బు ఎన్ని కూడా, మనకున్న సమస్యలన్నీ కూడా ఇసుకురేణువు లాంటివే. మన విషయం తెలియక దాన్ని పెద్దవి చేసుకుంటాం ఆలోచనతో. అర్థమైందా? అందుకని ఎప్పుడైనా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావాలను వదిలిపెట్టుకోవద్దు అంటుంది లూయిస్ ఎల్హే గారు. అర్థమైందా? సో హిమాలయాల్లో మరి 6 నెలలు కొంతమంది అయితే ఒక 10-15 రోజులకు ఒక బంగాళదుంప తిని బతుకుతారు, ఒక్క బంగాళదుంపే. మరి వాళ్ళలో ఏమి, అన్నిటికన్నా అద్భుతంగా పనులు చేస్తూ ఉంటారు. ఉన్నారు అలాంటి మహానుభావులు. అది యోగ శక్తి అంటే, అది ధ్యానం అంటే. సాధన అలా చేయాలి మనము. అర్థమైందా? ఒక పర్ఫెక్ట్ మాస్టర్ గా తయారైనప్పుడు, ఒక పర్ఫెక్ట్ గా సాధన చేసుకునే వెళ్తున్నప్పుడు
ఈ మార్పులన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా భావన శక్తి ఆలోచన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ధ్యానంలో ఏ సంకల్పం పెట్టుకుంటున్నావు ఆ సంకల్పం నీకు ప్రకృతి విషయం ఇస్తుంది. కాబట్టి ఇటువంటి మాటలు ఎప్పుడు రానియొద్దా? ఆర్థిక విషయాలు ఏంటి, నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాలో మంచితనం ఉంది, నేను చాలా పవిత్రమైన వ్యక్తిని, డబ్బున్న వాళ్ళంతా చెడ్డోళ్ళు, ఇలాంటివి రానియొద్దు. ఓకేనా? వి హ్యావ్ టు లవ్ ఎవ్రీథింగ్. ప్రేమ అనేది మనకు అన్నిటినీ మనకున్న బాధలు కష్టాల నుంచి కూడా బయటికి తీసుకెళ్లేది ప్రేమ, లవ్. వి హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఎప్పుడు మనం మన ఆలోచనలు కూడా చాలా ఉన్నతంగా ఉంచుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఫైనాన్షియల్ ఇది ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అత్యున్నతమైన వాటికి నేను అర్హుణ్ణి, మరి అత్యున్నతమైన వాటిని నేను ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను. రాసుకున్నారు కదా ఇది. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. అర్హులమని భావించండి. అర్హులమని భావించండి. సో ప్రతిదానికి కూడా మీరు అర్హుడనే భావించండి. నేను దేనికి అనర్హుడు కాదని ఎప్పుడు ఉండొద్దు. ఏ మంచి విషయం అయినా కూడా ఆమె చూడండి ఎంత క్లుప్తంగా కూలంకషంగా చెబుతుందంటే, ప్రతి పాయింట్ చెప్పినప్పటికీ మళ్ళీ దానిలో ప్రతి సెంటెన్స్ వివరించి చెప్తుంది. నేను అన్నిటికీ అర్హుల్ని అని భావిస్తూ ఉండాలి. అర్థమైందా? ఏటికి అర్హుల్ని? మంచి వాటికి, చెడ్డవాటికి అర్హులం కాదు మనం. మళ్ళీ అదొకటి, ప్రతిదానికి అనుకుంటే వెళ్ళదు. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత రాసుకోండి. మీరెప్పుడు మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉండండి, అవి వృద్ధి చెందుతాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉండండి, అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. మీరెప్పుడు ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉండండి, అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. చూడండి, మన లైఫ్ లో ఎప్పుడు కూడా మనకున్న వాటితో సాటిస్ఫై అవ్వం. ఎప్పుడు కంపారిజన్స్ తో మనకున్న వాటిని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ప్రతి దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం అంటే మన జీవితం ఎంత మైక్రో లెవెల్లో మనం ఆలోచించాలో చూడండి. మనం ఉదయాన్నే లెగుస్తాం, నా వెనకాల ఏముంది? బెడ్ ఉంది. మనం ఉదయం లేచిన కాడి నుంచి మనం దేని ద్వారా అయితే మన అవసరాలను మన వాటిని తీర్చుకుంటున్నామో ప్రతి దానికి కృతజ్ఞత ఉండమంటారు. ఎప్పుడైనా ఉదయాన్నే లేవగానే బెడ్కి థ్యాంక్స్ చెప్పారా ఎవరన్నా? ఈడేజ్ పిచ్చోడ్ లాగా ఉన్నాడు, బెడ్కి థ్యాంక్స్ చెప్పమంటాడు ఏంటి అనుకుంటున్నారా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది సత్యం. బెడ్కి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా? బెడ్ షీట్లకి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా? లేదు. లెగుస్తాం, పటా కొడతాం, ఆ దిల్లు తీసుకొని టకటక మడతేస్తాం, దాన్ని కూడా మళ్ళీ ప్రేమతో పెట్టాం, ఇలా ఇసిరేసి వెళ్ళిపోతాం. మనం ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మన జీవితంలో మనం పొందే ప్రతి దానికి కూడా కృతజ్ఞతా భావంతో ఉండమంటుంది లూయిస్ ఎల్హేనే కాదు, గొప్ప గొప్ప యోగులు చెప్పింది కూడా అదే. వాళ్ళ యొక్క చేష్టల్లో, వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళ యొక్క చేష్టల్లో మనకు అర్థం అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మనం వెళ్తున్నాము, ఒక అతను ఈ చిన్న హెల్ప్ చేసినా కూడా అతని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఉదయం లేవగానే రేపు నుంచి ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయాలి. చేస్తేనే మీకు అర్థం అవుతాయి. అదేంటి బెడ్కి థ్యాంక్స్ చెప్పేది ఏంటి, దిండుకి థ్యాంక్స్ చెప్పేది అంటే బ్రష్, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినాయి కదా మనకి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ షర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను వాడుకునే ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచేగా. మనం మార్నింగ్ బ్రష్ చేసుకునే కాడి నుంచి చివరికి శరీరం పోయాక మనల్ని కాల్చే కట్టితో సహా అన్ని కూడా ప్రకృతి నుంచి. ఇవన్నీ ప్రకృతిలో పుష్కలంగా ఉన్నాయి. యాక్సెప్ట్ చేసే దమ్ము శక్తిని మన దగ్గర లేదు. అది లేనప్పుడు దాన్ని మనం పెంపొందించుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తాం, ఎదుటోళ్ళ మీద బ్లైండ్ గా వాళ్ళు అట్లా చేశారు కాబట్టి నా జీవితం ఎట్లయిపోయింది, లేదంటే అప్పుడు నాకు 2 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది కానీ
కానీ మా ఫ్రెండ్ ఉన్నాడే అని మీకు మొదలు పెడతాం. ఆ శక్తి, ఆ ధైర్యము, దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది మనం మార్చుకోవాలి. దాన్ని మన ఆలోచన మార్చుకోవాలి. ఇవి ఎలా మారుతాయి? చెప్పేటప్పుడు వినేటప్పుడు బాగానే ఉంటది, క్లాస్ అయిపోయాక మళ్ళీ డౌట్ వస్తుంది. ఆయన అలా చెప్పాడు, అసలు నేను అనుకునేనా, అది నిజమేనా అని మళ్ళీ డౌట్లు వస్తాయి. అందుకని సాధన పెరగాలి. సాధన సాధన సాధన. ఆ సాధన పెరిగే కొంది ఆ బ్లాకేజెస్ అన్ని కూడా, నెగిటివ్ థాట్స్ సంబంధించిన అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అర్థమైందా? అందుకని సాధన, అందుకనే గంటలు 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 ధ్యానం చేయాలి. గంటలు గంటలు అద్భుతమైన ఉన్నతమైన సంకల్పాలు పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు అనుకూలంగా అనుకూలంగా మనకు అన్ని కూడా తయారవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకున్న దాని పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్లో భార్య రోజు మనకు చక్కగా వండి పెట్టిద్ది. ఎంతమంది మగవాళ్ళు థ్యాంక్స్ చెప్పారు? అంటే పెద్ద ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటేనే మనకు అర్థం అవుతుంది. ఏ రోజన్నా థ్యాంక్స్ చెప్పామా? అదేనే కాదు, ఒక వంట పెడతామనే కాదు, ఏదైనా సరే ఇంట్లో పిల్లలకు కానీ అప్పుడప్పుడు మనకి ఇంట్లో పిల్లలు తల్లికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి మన ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా భావంతో ఉండి, మనకు సంపద ఎంత ఉందో దానిలో నేను తృప్తిగా జీవిస్తున్నా అనే భావంతో ఉంటే అవి వృద్ధి చెందుతా ఉంటాయి. ఆనందము తృప్తి ఉన్న చాటే లక్ష్మి ఉంటది. అర్థమైందా? ఆనందము తృప్తి మనకున్న దానిలో మనకున్న చిన్న ఇంట్లోనే మనం ఒక పెద్ద బంగ్లా లాగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతా ఉన్నదాన్ని కృతజ్ఞతతో జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అది వృద్ధి చెందుతా ఉంటది. అంతేగాని ఎదుటోడిది 3 అంతస్తులు, నాది ఒక చిన్న ఇల్లు, భగవంతుడు నన్ను ఎందుకు ఈ ఇంట్లో పుట్టించాడు, నా తల్లిదండ్రులు నాకు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి అపసవ్య ఆలోచనతో భావాలతో కనుక మనం ఉంటే మనకున్నది కూడా మనం కోల్పోతాము. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నదాన్ని కృతజ్ఞతా భావంతో ఉండటం అలవాటు చేసుకోవాలి. దీన్ని మనం నిరంతరం మన లైఫ్ లో మనం ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఓకేనా? ప్రతి చిన్న విషయంలో కూడా, ఏ చిన్న దాన్ని హెల్ప్ చేసినా కూడా అతనికి థ్యాంక్ యూ అని చెప్పాలి. ప్రతిరోజు మనం తిన్నాక కానీ ఎదుటోళ్ళ ద్వారా, ఫర్ సపోజ్ నేను చెప్పేది ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉదయం లేచిన కాడి నుంచి బెడ్కి థ్యాంక్స్ చెప్పండి, పరుపుకి థ్యాంక్స్ చెప్పండి, మంచానికి థ్యాంక్స్ చెప్పండి. మనకు వాటర్ వస్తున్నాయి, ఆ వాటర్ స్నానం చేసినప్పుడు వాటికి థ్యాంక్స్ చెప్పండి. అలా థ్యాంక్స్ చెప్పే కొంది మన యొక్క భావాలు, వాటికి ప్రతి దానికి జీవం ఉందండి. జీవం లేనిది ఏది లేదు. వాటిదైన వాటిలో అది స్పందిస్తూ ఉంటది. ఓషో చెప్తారు, మీరు నిజంగా ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టు కూడా అద్భుతంగా మాట్లాడిద్ది. మనిషి కన్నా అద్భుతంగా మాట్లాడేది చెట్టు. ఓల్డెన్ డేస్ లో కొన్ని కేసులు మిస్టరీ కనుక్కోలేక ఈ చెట్టుల నుంచి వాళ్ళు కనిపెట్టేవాళ్ళు అసలు ఏమైంది ఏంటనేది వాటర్ ద్వారా. అందుకని మీరు పొద్దున్నే లేచి చక్కగా చెట్టు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోండి. నిజంగా ఓ చెట్టే మీ లవర్ అనుకొని దాన్ని చక్కగా మీరు హక్ చేసుకోండి. దాని నుంచి వచ్చే ప్రతిస్పందన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక మనిషిని హక్ చేసుకున్నా కూడా అంత ఆ ప్రతిస్పందన రాదు. అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అర్థం. ఇక్కడ ఎఫెక్షన్ వేరు, ప్రకృతిలో మనం అట్లా కలిసినప్పుడు ఆ ఎఫెక్షన్ వేరు. మీ బాడీలో ఉన్న చాలా అన్ని కూడా హీల్ అయిపోతుంది, తీసేసుకుంటది, నెగిటివిటీ తీసుకుంటది ప్రకృతి. అర్థమైందా? మనం గనక సరిగ్గా పర్ఫెక్ట్ గా సాధన చేస్తే పంచభూతాలే మన శరీరం మొత్తం హీల్ చేస్తాయి. నీళ్ళల్లోకి వెళ్ళి చక్కగా నీళ్ళకి థ్యాంక్స్ చెప్తే ఒక 30 నిమిషాలు కాళ్ళు 2 నీళ్ళల్లో పెట్టి, నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నువ్వు తీసుకోమ్మా, నీకు ధన్యవాదాలు అని చెప్పండి, తీసేసుకుంటది, ఎర్త్ తీసుకుంటది. 5 ఎలిమెంట్స్ ఆఫ్ మెడిటేషన్ అని మేము ఒక ప్రాక్టీస్ చేపిస్తాం టూర్స్ లో. ఈ పంచభూతాల ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఎలా తీసేయాలనేది అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఉంటాయి మనుషుల్లో. వాళ్ళు ఫీల్ అవుతారు, చెప్తారు తర్వాత. సో కాబట్టి ప్రకృతి మనకు ప్రతిదీ ఇవ్వటానికి అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది. నీకు సంపదనిస్తుంది, నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మన ఆలోచన మారాలి, మన సాధన పెరగాలి. ఓకేనా? నెక్స్ట్ నూతనత్వాన్ని ఆహ్వానించడం. బ్లైండ్ గా వినొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మార్నింగ్ లేయగానే తులసి చెట్టు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది సార్. బయటికి వెళ్ళేటప్పుడేమో బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది. తులసమ్మ ఉంటది కదా మన ఇంట్లో,
ఎస్ మేడం. మీరేం చేస్తారంటే తులసి చెట్టు గుమ్మం ముందు పెట్టుకుంటారు కాబట్టి తులసి చెట్టే కనపడుతుంది. ఓకే, వెరీ గుడ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్, నేను కాదంటలా. కానీ ఆ పైకి కొద్ది టెర్రస్ పైకి వెళ్ళి అలా చూడండి, ప్రకృతి అంతా గుడ్ మార్నింగ్ చెప్పింది. Yes. అవును సార్. ఈ రెండు చేతులు ఇట్లా పెట్టేసి ఈ ప్రకృతి అంతా నన్ను ఎంతో ప్రేమిస్తుందని ఆ భావంతో కనుక మీరు చేస్తే ఆ ఫీల్ చవటం కన్నా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే దాని యొక్క విలువ తెలుస్తుందండి. Yes. అవును సార్. నూతనత్వాన్ని ఆహ్వానించడం, నిరంతరం ఎప్పుడు నూతనంగా ఆలోచించాలి. అర్థమైందా? పాత ఒక రోత, కొత్త ఒక వింతలాగా ప్రతిరోజు కూడా మన జీవితాన్ని ఒక నూతనత్వంగా, కొత్తదనాన్ని మనం ఆహ్వానించాలి. అర్థమైందా? మన డ్రెస్సింగ్ లో కానీ, మన ఆలోచనలో కానీ, మన ఇంట్లో మన విధానాలు కానీ, మన వే ఆఫ్ ప్రతి విషయాన్ని కూడా, ఒక విషయమనే కాదు, ప్రతి విషయంలో కూడా మనం నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కనుక నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఉందరూ రేపు ఉండదు సిలబస్. అట్లాగే మనం కూడా మన ప్రోగ్రామింగ్ కూడా మన ఇన్నర్లో నిరంతరం నూతనత్వంగా చూడాలి. ఆ నూతనత్వంతో కూడిన ఆలోచన మనం పెంపొందించుకోవాలి. నిన్నటి గురించి ఆలోచించొద్దు, అటుమన్నటి గురించి ఆలోచించొద్దు, రేపటి గురించి భంగపడొద్దు. ఈ నిమిషంలో, ఈ రోజు, ఈ వర్తమానంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని అద్భుతంగా, ఆనందంగా, తృప్తిగా, నూతనత్వంతో చేస్తే తద్వారా కూడా మనకి ఎన్నో లాభాలు కలుగుతాయి ఫ్రెండ్స్. అర్థమైందా? ఎప్పుడు నూతనత్వాన్ని ఆహ్వానించాలి, నూతనత్వంగా కోరుకోవాలి. ఒకేలాగా ఉండటం కాకుండా నిరంతరం ఆ యొక్క నూతనత్వం ఆలోచన ఎలా ఉండాలి, అందరికి మేలు చేసేలాగా ఉండాలి. అర్థమైంది? ఇక్కడ మనం ఏది చేసినా కూడా స్వధర్మంలో మనకి లబ్ధి పొందాలి, పరధర్మంలో ఈ ప్రకృతికి కానీ, మన చుట్టుపక్కల ఉన్న జనానికి కానీ, ఆ వ్యక్తులకు కానీ, ఆ మోగజీవులకు కానీ ఎటువంటి హాని కలగకూడదు. సో అటువంటి సంకల్పాలు ఎప్పుడైతే మనం నూతనంగా ఆలోచిస్తూ ఉంటామో, ప్రకృతి, విశ్వము, నేచర్, స్పిరిట్స్ ఆల్వేస్ మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి అనేది లూయిస్ ఎలియా గారు చెప్తున్నారు. ఎంతో మంది మహానుభావులు కూడా ఇంతకుముందు మనం ఇవన్నీ కాన్సెప్ట్లన్నీ ఒకటే, మాటలు వేరు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే లూయిస్ ఎలియా గారు ప్రతి సిచ్యువేషన్ ని కూలంకషంగా అర్థమయ్యేటట్లు మనకు చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడు కూడా మన జీవితాన్ని, నూతనత్వాన్ని ఆహ్వానించాలి. మన గదిని గనక, మన ఇల్లుని గనక ప్రతిరోజు ఎలా మనం క్లీన్ గా పెట్టుకుంటామో, అలాగే మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా నూతనత్వంగా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళమన్నారు. తర్వాత జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. కొంతమందికి డబ్బు సంపాదించాలని ఆరాటం ఉంటది. ఉదయం లేవగానే ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో 10 లక్షలు 15 లక్షలు సంపాదించాలి అనుకుంటారు. అనుకోని ఆ ఆలోచనతో తృప్తి పడతారు అంతవరకే. తర్వాత దాని కార్యాచరణ, దాన్ని మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోతాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనం జీవితంలో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. సో ఈ మాట అంటే మరి మీకు నమ్ముతారో నమ్మరో కానీ, నిజంగా ఈ భావంతో ఉంటే డబ్బు అనేది నేను సృష్టించుకోవడం చాలా ఈజీ అనే భావంతో కనుకుంటే ఖచ్చితంగా దానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు, ఆ బిజినెస్లు కానియచ్చు, అయినా కానీ మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. దాన్ని మనం గమనించి ఆ అవకాశాన్ని మనం ముందడిగేయాలి. ఆ యొక్క వివేకం మనలో ఉండాలి. ఓకేనా? సో డబ్బును సృష్టించుకోవడం చాలా సులభం. బిలియనర్స్ అందరూ కూడా, మీకు తెలుసో తెలీదో, బిలియనర్స్ అందరూ కూడా వాళ్ళ సంకల్పాలతోనే డబ్బులు సృష్టించుకుంటారు. ఒకానొక స్టేజ్ వరకు వాళ్ళు సంపాదిస్తారు. ఆ స్టేజ్ దాటాక ఆటోమేటిక్ గా డబ్బు అనేది వృద్ధి చెందుతూ ఉంటది. ఈ ప్రాక్టీస్లను వాళ్ళు చేస్తారు కానీ బయటికి చెప్పరు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా నాకు లేదు అనే భావన మాత్రం మనసులో పెట్టుకోవద్దు, మన పరిస్థితి ఎలా ఉన్నా సరే. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి పూరు గొడుసులో ఉన్నా కూడా అతను ఎప్పుడు ఉన్నతమైన భావాలతో ఉంటే ఆటోమేటిక్ గా డే బై డే అతని ఆలోచనలు బట్టి, అతని సంకల్పాలను బట్టి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి. ఆటోమేటిక్ గా మనకు వృద్ధి అనేది ఫైనాన్షియల్ గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇతరుల సంపదలను చూసి రాసుకోండి. ఇతర సంపదలను చూసి మురిసిపోండి. ఇది ఎవరు చేయి, సమస్య లేదు. ఇతర సంపదలను చూసి మురిసిపోండి. మనమా?
మనం మురిసిపోతామా? ఇతరు సంపాదిస్తుంటే వాసంతి గారు మురిసిపోతారంటే కంగ్రాట్స్ మేడం. జనరల్ గా చాలా మంది ఇతరులు సంపాదిస్తారు, మన ఇంట్లో మన సొంత తమ్ముడే మనం సంపాదిస్తుంటే ఓర్చుకోలేని రోజులు ఇవి, అవునా కదా? జనరల్ గా మాట్లాడుతుంది. కానీ కొంతమంది ఉంటారు, ఎప్పుడైతే మనం ఇతరులు బాగున్నప్పుడు వాళ్ళు ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అనుకుంటామో ఆటోమేటిక్ గా ఆ యొక్క ఎనర్జీస్ కూడా మన మీద పనిచేసి వాళ్ళకన్నా మనం బాగుంటాం. అందరూ చెప్తారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇలాంటి కొటేషన్ చెబుతాం కదా. సో అట్లా ఇతర సంపదలను చూసి మనం నిరంతరం మురిసిపోవాలి. అంతేగాని వాడు ఎందుకు సంపాదించాడు, ఇంత షార్ట్ పీరియడ్ లో అంత అమౌంట్ ఎందుకు వచ్చిన వాడికి అని మనం నిరంతరం పక్కన కూర్చొని 10 మందితో డిస్కస్ చేస్తా, వాడు ఏదో కష్టపడ్డాడు, ఏదో ల్యాండ్ ఉందో దాని ద్వారా డబ్బులు వచ్చినాయి, సంపాదించుకున్నాడు, ఎదిగాడు, ఎదిగితే మనం ఆనందించాలి. అంతేగాని మన సిచ్యువేషన్ చూసి వాడే ఎదుగుతున్నాడు అని వాడి పట్ల ద్వేషం పెంచుకున్నాం అనుకో, మనం ఇంకా లోతులో ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాం. అర్థమైందా? సో మన ఎదుటి వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆ పరిస్థితులు కూడా ఆ ప్రకృతి విశ్వం మనకి కలగజేస్తుంది. అర్థమైందా? అది నెక్స్ట్. సృష్టి అనంతమైన సంపదల నిలయం. రాసుకోండి. సృష్టి అనంతమైన సంపదల నిలయం అనే విషయాన్ని నేను ఇలా ఊహిస్తాను. సృష్టి అనంతమైన సంపదల నిలయం అనే విషయాన్ని నేను ఇలా ఊహిస్తాను. అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు చాలా మంది బిలియనర్స్ చూస్తాము, వాళ్ళ ఒక ఫేజ్ వరకు సంపాదించాలని తపన ఉంటది. ఒక ఫేజ్ దాటినాక వాళ్ళకి జీవితం మీద విరక్తి వస్తుంది, వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఉండదు, శాంతి ఉండదు, శాంతి లేకపోతే ప్రశాంతం ఉండదు. సో ఇట్లా 1 by 1 మనం అనుకుంటాం అనిల్ అంబానీ ఎంత గొప్పవాడో, ఆయన లైఫ్ అనుకుంటాం. ఆయనకుండే టెన్షన్స్ ఈ భూమి మీద ఎవరుకుండవు, ఆయనకుండే బాధలు కథ ఎవరుకుండదు. అర్థమైంది? అందుకని జీవితంలో ఏది కూడా మనకి అవసరానికి మించి ఎక్కువ ఉండకూడదు. అది కూడా మళ్ళీ ఒక ప్రకృతి నియమే. ఒకవేళ ఉన్నప్పటికీ దాన్ని మనం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. అందుకనే చూడండి, చాలా మంది ఒక స్టేజ్ వెళ్ళాక మనకి ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన సంపద ద్వారా కొన్ని కోట్ల మందిని ఈ రోజుకి ఉద్యోగం ఇచ్చి, లక్షల మంది కాదు కోట్ల మందిని ఇండియా వైడ్ గా. ఒకవేళ టాటా కంపెనీ అంటే ఇట్ ఈస్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకోవటమే. టాటా కంపెనీ అంటే దాన్ని కమర్షియల్ గా చూడటానికే లేదు. ఎందుకంటే ఆయన వచ్చే ప్రతి సంపాదన కూడా 70% సొసైటీకి ఖర్చు పెడుతున్నారు రకరకాల రూపేణ. అర్థమైంది? అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉంటది. లక్షల కోట్లు కూడబెట్టుకొని ఇంకా కూడబెట్టుకున్న వాళ్ళకి అశాంతి, రకరకాల సమస్యలు అన్నీ ఉంటాయి. అందుకని ఒక ఫేజ్ వెళ్ళాక నాకు ఈ డబ్బు వద్దు ఏమొద్దని అన్ని వదిలేస్తారు. అలా మనం చాలా మంది మహానుభావులు చూసాం, వ్యక్తుల్ని ఇప్పుడు చూస్తే ఉన్నాం. ఇప్పుడు నా కాలు ఉంది, నా కాలు సైజు నా చెప్పుకి 6 అనుకోండి, నా చెప్పు సైజు 6 అనుకోండి, 7 వేసుకున్న ఇబ్బంది, 5 వేసుకున్న ఇబ్బంది, 6 వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటది. అవునా కాదా? సింపుల్ గా అర్థం కావడం కోసం చెబుతున్నాను. అట్లాగే మన జీవితంలో ప్రతిదీ కూడా మనకి ఎంత కావాలో అన్నిటిని అద్భుతంగా ఆలోచనతో ఉండాలి. అది ఎంత వస్తే మనకి కరెక్ట్ గా ఉంటుందో అంతవరకు తీసుకొని మిగతాదంతా కూడా ఈ సేవా కార్యక్రమాలకు మనం ఉపయోగించాలి. ఏ సేవని చెయ్యి, అర్థమైందా? ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఉపయోగిస్తే ఆ వచ్చిన రూపాయికి ఒక ఇదనేది ఉంటది. అప్పుడు మన జీవితం కూడా తృప్తిగా ఉంటది. అర్థమైందా? అందుకనే మహానుభావులందరూ కూడా, కోటీశ్వరులు, బిలియనర్స్ అంతా కూడా చాలా వరకు వాళ్ళ యొక్క మనీని కూడా సర్వీస్ ఓరియంటెడ్ లో ఎన్నో ట్రస్టులకి, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. రతన్ టాటా కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇప్పుడు వచ్చే ఆదాయం, ఒకప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు, కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చే సంపద అంతా కూడా ఎక్కువ ట్రస్టులకే ఇచ్చేస్తున్నారు. ఓకేనా? సో ఆ ఆలోచన కూడా మళ్ళీ ఇంపార్టెంట్. ఒక స్టేజ్ వెళ్ళాక వచ్చేస్తుంది, ఎవరికైనా వస్తుంది, వెక్స్ వచ్చేస్తుంది. దేన్ని బిర్యానీ రోజు తిన్నోడికి విరక్తి పుట్టిద్ది. అట్లాగే డబ్బు కూడా చూసి చూసి కొన్నాళ్ళకి దాన్ని అన్ని అనుభవిస్తాడు. ఇంకా ఒక అసంతృప్తి అనేది అన్ని అనుభవించినప్పటికీ చివరికి లైఫ్ లో ఒక ఫేజ్ లో ఒక అసంతృప్తి, బాధ, భయం, అన్నిటికన్నా భయం.
ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనుకో, ఇంట్లో సొంత కొడుకు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అవును కదా. సో అలా ఉంటుంది వాళ్ళ లైఫ్. అందుకని మనం ఏదొచ్చినా కూడా దాన్ని ఎంతవరకు ఆహ్వానించాలి, ఆ రిమైనింగ్ మనం దేనికి ఖర్చు పెట్టాలనే విఘ్నత కూడా ఉండాలి. ₹1,00,00,000 సంపాదించడం గొప్ప కాదు, ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలనేది గొప్ప విషయం. అర్థమైందా? సో అది మీ చేతులను పూర్తిగా చాచి అడగండి. నెక్స్ట్ పాయింట్ ఇది విచిత్రంగా ఉంది. మీ చేతులను పూర్తిగా చాచి అడగాలంట. అంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు చాచి అడగటం అంటే ఏం లేదు, దాని భావన సంపూర్ణ విశ్వాసంతో అడిగేటప్పుడు, ఆ సంపూర్ణ ప్రేమతో అడిగినప్పుడు ఆ మనం చూడండి, నేను చాలా సార్లు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి నాకు ఇది ప్రాక్టికల్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున పెద్ద పెద్దవి చేస్తున్నప్పుడు ఆయన చక్కగా నవ్వుతూ వెళ్ళి అడిగేవాడు, ఇదిగో ఇట్లా ఒక యజ్ఞం పెట్టాము అంటాం కూడా బంగారు అంటాడు, ప్రతి వ్యక్తిని కూడా బంగారు అని పిలుస్తాడు. అర్థమైంది? అట్లా ప్రేమగా పిలిచినప్పుడు ఏమైందంటే ఏమి ఇవ్వాలనిపినోడు కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్. ₹10 ఇచ్చేవాడు ₹20 ఇస్తాడు, లక్ష ఇచ్చేవాడు 2 లక్షలు ఇస్తాడు. ఇది అంటే మనం అడిగే విధానం కూడా మనం తెలుసుకోవాలి, అది కూడా ఒక ఆర్ట్. అడిగేటప్పుడు చక్కగా ప్రేమతో నిండు మనసుతో, ఎప్పుడైతే మనం ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ అదే చిరునవ్వు ఉండాలి. అర్థమైందా? మళ్ళీ ఇచ్చాక ఒకలాగా నవ్వటం, ఇవ్వకపోతే ఇంకోలాగా ఫేస్ పెట్టకూడదు. సో ఆ యాక్సెప్టెన్స్, ఆ నిండు భావంతో ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళని మనం అడుగుతామో ఖచ్చితంగా వాళ్ళ యొక్క హెల్ప్ కూడా, ఎదుటి వ్యక్తికనే కన్నా ప్రకృతి విశ్వం యొక్క హెల్ప్ అతనిలో మార్పు తీసుకొస్తుంది కూడా నేచరే కదా. సో కాబట్టి మనకు అవి నిండుగా ఇస్తాయి. పూర్తిగా చేతులు చాచి అడగటం అంటే సంపూర్ణ ఆ ప్రేమ అనే భావంతో, విశ్వాసంతో ఎప్పుడైతే ఆ నిండు మనసుతో మనం అడుగుతామో వాళ్ళకి మనకు కావాల్సింది కూడా నిరంతరం మనకు అందిస్తూనే ఉంటారు అనేది దీని భావన. ఓకేనా? నెక్స్ట్, నా మాట వినపడుతుందా? ఇదేదో అన్మ్యూట్ లో పడ్డా. వినిపిస్తుంది సార్. సిరి సంపదలను భోగభాగ్యాలను గుర్తించండి. సిరి సంపదలను భోగభాగ్యాలను గుర్తించండి. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సిరి సంపదలను భోగభాగ్యాలను గుర్తించండి. తర్వాత చిన్న చిన్న సరికొత్త మార్పులను చూసి మురిసిపోండి. చిన్న చిన్న సరికొత్త మార్పులను చూసి మురిసిపోండి. చిన్న చిన్న సరికొత్త మార్పులను చూసి మురిసిపోండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక బిజినెస్ పెట్టాం. ఆ బిజినెస్ లో నేను ఒక 10 లక్షలు సంపాదించాలి ఒక 3 months లో అని నేను ఒక సంకల్పం పెట్టుకున్నా. కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలో నాకు దానికి సరైన దాని పట్ల పరిజ్ఞానం లేక నేను దానిలో నష్టపోతా వచ్చిన. నా మిత్రుడు ఒకడు నాకు ఎదురయ్యాడు. వాడు బిజినెస్ మేనేజ్మెంట్ లో మంచి ఎక్స్పర్ట్. వాడు నాకు కొన్ని ఆలోచనలు చెప్పాడు. ఆ ఆలోచనతో నేను మళ్ళీ సరికొత్త ఆలోచనతో మళ్ళీ సేమ్ బిజినెస్ ని నేను చేయటం మొదలుపెట్టాను. సో నా టార్గెట్ ఏంటి, 3 months లో ఒక 10 lakhs సంపాదించాలనేది నా టార్గెట్. సో వాడు చెప్పిన ఆలోచన, సరికొత్త ఆలోచన చెప్పి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు నాకు ఎదుగుదల అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే Day 1 లోనే నాకు ఒక 5,000 లాభం వచ్చింది. అర్థమైందా? ఆ మార్పును కూడా ఎంజాయ్ చేయాలి. అంతేగాని నాకు ఈరోజు 5,000 వచ్చినాయి, ఇంకో రోజు రాకపోవచ్చు, ఇంకో రోజు ఏమి లాభం రాకపోవచ్చు, ఇంకో రోజు 10,000 రావచ్చు. సో ఆ చిన్న చిన్న మార్పులు కూడా, ఆ సరికొత్త మార్పులు కూడా ఆమె యాక్సెప్ట్ చేయాలి మనం. అర్థమైందా? చిన్న చిన్న సరికొత్త మార్పులు చూసి మురిసిపోండి. అంటే మనం పెట్టిన బిజినెస్ లో ₹10 లాభం వచ్చినా సరే దాన్ని సంపూర్ణంగా ఆనందంతో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది బోర్ కొడుతుందా? బోరింగ్ గా ఉందా? నిజం చెప్పండి. చాలా బాగా మాకు తెలియని తెలుసుకుంటున్నాం అండి. వీళ్ళు చూసారా మళ్ళీ దొంగలు, వీళ్ళందరూ వీడియోలు ఆఫ్ చేశారు. ఏమనాలి వీళ్ళని? జయలక్ష్మి గారు, అమ్మో,
మళ్ళీ అందరూ వీడియోస్ ఆఫ్ చేశారు. ఓకే, ఇంకా నేను వీడియో ఆన్ చేయమని ఇక నేను కూడా ఈ సంకల్పాన్ని పెట్టుకున్నా బలంగా, వీడియో ఆన్ చేయమని చెప్పలేక. రైట్. సో అట్లా సరికొత్త మార్పులను, సరికొత్త ఆ చిన్న చిన్న మనకు జరిగే సంఘటనలు కూడా అవి చూసి మనం మురిసిపోవాలి. మన ఆఫీస్ లో కావచ్చు. నేను ఎక్కువ ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, మనం జనరల్ గా మన లైఫ్ లో మనం ప్రాక్టికల్ గా ఫేస్ చేసే కనుక ఎక్కువ చెప్తా ఉంటే మనకి వాటి మీద క్లారిటీ వస్తాయి. ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ ఎందుకు అవసరం లేదు కదా. మన నిరంతరం మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవే మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనకి అవగాహన, కాన్సెప్ట్ పట్ల క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మనం ప్రాక్టికల్ లైఫ్ లో జరిగే చెప్పుకుంటున్నాం. సో ఇది పార్ట్ 5, సిరి సంపదలు భోగభాగ్యాలు. సో దీంతో పార్ట్ 5 అయిపోయింది. యాక్చువల్ గా ఒక్కసారి ఫస్ట్ వన్ సెకండ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అంటే కంప్లీట్ గా రాయలేదు అనిపిస్తుంది. ఏం మేడం? ఫస్ట్ వన్ సెకండ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎవరైనా రాస్తే వాళ్ళు రిపీట్ చేయండి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ చెప్పండి. నేను అర్హురాలిని. చిన్నగా చెప్పాలి. అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని. చిన్నగా చెప్పండి మేడం, స్లోగా చెప్పండి. అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ రాయలేదు. అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని. సెకండ్ పాయింట్, అత్యున్నతమైన వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. అత్యున్నతమైన వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. ఓకేనండి. సో లాస్ట్ పాయింట్ రాసుకోండి. ప్రశంసల్ని అంగీకరించడం. ప్రశంసల్ని అంగీకరించడం. మనం చాలా మంది చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరైనా పొగుడుతుంటే, అమ్మో నన్ను పొగడద్దు ప్లీజ్, నాకు పొగడుతూ అసలు ఇష్టం ఉండదు అని ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాం. నాకు అసలు పొగడుతూ అసలు ఇష్టం ఉండదు, నేను ఆ ప్లేస్కే వెళ్ళను, ఇలా చేస్తూ ఉంటాం. అంతేం అవసరంలా. ఆ ప్రశంసలన్నీ యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేయండి. అర్థమైందా? అలా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అంటా ఉంటాం కదా, చాలా మంది మన ఫ్రెండ్స్ ని చూస్తూ ఉంటాం, పొగుడుతుంటే నన్ను పొగడద్దు ప్లీజ్, అసలు నాకు పొగడుతూ అసలు ఇష్టం ఉండదు, నేను పొగిడితే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ప్రశంసలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి, వాటిని కూడా ఎంజాయ్ చేయాలి. అలా చేయటం వల్ల మనకి ఇంకా ఇంకా ప్రశంసలు పెరుగుతూ ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఇంకేమి రావు. తర్వాత మళ్ళీ మనం ఆ రోజు ఓవర్ యాక్టింగ్ చేసే కదా, వాడిని పొగుడుతున్నారు ఇప్పుడు నన్ను పొగడతలేదని నేను బాధపడాలి మళ్ళీ. అంటే నేనంటే వ్యక్తి, నేను కాదు. ఓకేనా? సో ప్రశంసలన్నింటిని కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ఆఫీస్ లో బాస్ పొగిడారు అనుకోండి, ఆ రోజుల్లో హ్యాపీగా ఉండండి, తిట్టినా కూడా హ్యాపీగా ఉండండి. సో ప్రశంసలన్నింటిని కూడా మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది మీటింగ్స్ లో చెప్తా ఉంటారు, బాస్ పొగడంగానే ఆయన ఏదో నన్ను పొగిడారు, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నన్ను దయచేసి పొగడొద్దు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు. హ్యాపీగా ప్రశంసలన్నింటిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని లూయిస్ ఎల్ఏ గారు చెప్తున్నారు. ఓకేనా? సో ఇది పార్ట్ 5. పార్ట్ 5 ఇవాళ క్లోజ్. పార్ట్ 6 రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ఆల్రెడీ టైం 6:30 అయింది కాబట్టి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఒక పార్ట్లో నుంచి ఈరోజు ఎటువంటి ఆలోచనలతో ఉంటే ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులకు నిర్మూలన మనం ఎటువంటి భావాలతో నిరంతరం అనుకోవాలి అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఒక 1 minute టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఐ విల్ కమ్ బ్యాక్. ఒక నిమిషం.
ఓకే. సో ఇప్పుడు డిప్రెషన్. ఇక్కడ లూయిస్ ఎల్హే గారు మనకి తెలియని రోగాల గురించి కూడా ఇచ్చింది. అవన్నీ చేయాలంటే ఒక రోజు క్లాస్ కాదు, మీకు చక్కగా పుస్తకం దొరికిద్ది. నేను రేపు ఫైనల్ సెషన్ లో ఆ బుక్స్ ఎలా దొరుకుతాయి, మన ఫౌండేషన్ లో ఉన్నాయి, ఎలా తెప్పించుకోవాలనేది కూడా మీకు చెబుతా. ఈ 2 పుస్తకాలు మనకు చాలా ఉపయోగపడతాయండి జీవితానికి. అర్థమైందా? డిప్రెషన్ రాసుకోండి. డిప్రెషన్ ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? మనకి ఏదొచ్చినా కూడా డిప్రెషన్ నుంచే కదా. కోపము కోపము దేన్నైనా కోపము దేన్నైనా తీసుకోవడానికి కానీ కలిగి ఉండడానికి కానీ తనకి హక్కు లేదన్న భావన, మరి ఆశలన్నీ ఊడిగిపోవటం. కోపము దేన్నైనా తీసుకోవడానికి కానీ లేదా కలిగి ఉండడానికి కానీ తనకు హక్కు లేదన్న భావన, మరి ఆశలను హక్కు లేదన్న భావన, హక్కు లేదన్న భావనలు, పాపము దేన్నైనా తీసుకోవడానికి కానీ లేదా కలిగి ఉండటానికి కానీ తనకు హక్కు లేదన్న భావన, మరి ఆశలన్నీ ఉడిగిపోవడం. సో ఈ ఎమోషన్స్ తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారండి. దాన్ని పోవాలంటే రెమెడీ, ఏ ఆలోచనతో వాళ్ళు మార్పు చెందాలి. నేను ఎప్పుడు లేదన్న భావన మరియు ఆశలన్నీ మేడం అది రీజన్స్ లో సార్, హక్కు లేదన్న భావన మరియు హక్కు లేదన్న భావన, మరి ఆశలన్నీ ఉడిగిపోవడం. దానికి రెమెడీ, ఏ సంకల్పంతో ఉండాలనేది రెమెడీ. నేనెప్పుడు ఇతర వ్యక్తుల భయాలకు ఎస్ మేడం, ఇతరత్ర కాదు, నేనెప్పుడు ఇతర వ్యక్తుల భయాలకు మరి పరిమితులకు అతీతంగా వెళ్తున్నాను. నా జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను. సో డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేది మనకు ఇప్పుడు ఎవరన్నా మన సెషన్ ఎవరైనా ఎక్కువ డిప్రెషన్ లో ఉంటారా? ఉన్నోళ్ళు ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. ఏ మొహాట పడద్దు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారు కదా. ఎవరు ఉన్నారు సెషన్ లో? ఎవరు లేరా? వస్తుందండి, డిప్రెషన్ అనేది వస్తుంది. ఎవరండి మేడం? ఎవరు? నేను బాలవాణిని. అమ్మా, డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీకు ఈ ఆలోచనలు ఉంటాయా ఉండవా? నేను ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కోపము దేన్నైనా తీసుకోవడానికి కానీ లేదా కలిగి ఉండటానికి కానీ తనకు హక్కు లేదన్న భావన, అలాంటి ఆలోచనలు ఉన్నాయా? వస్తాయండి. సో మీరు ఆ డిప్రెషన్ పోవాలంటే ఇది, నేను ఎప్పుడు ఇతర వ్యక్తులకు భయాలకు మరి పరిమితులకు అతీతంగా వెళ్తున్నాను, నా జీవితాన్ని నేను సృష్టించుకుంటున్నాను. ఈ యొక్క భావనను మీరు నిరంతరం అనుకోవాలి. అనుకున్నప్పుడు డిప్రెషన్ పోతుంది. అర్థమైందా? నెక్స్ట్, ఈ రోజు సొసైటీలో 100కి 70% షుగర్ తో బాధపడుతున్నారు. ఈ షుగర్ ఎందుకు వస్తుంది అనేది లూయిస్ ఎల్హే గారు చెప్తున్నారు, రాసుకోండి. డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే
నిజంగా అద్భుతంగా చెప్పారు. ఈ కరెక్ట్ గా ఇది అందరిలో ఉంటుంది. ఏమై ఉండొచ్చునోనని నిరంతరం తపన, ఏమై ఉండొచ్చునోనని నిరంతరం తపన, ఏమై ఉండొచ్చునని నిరంతరం తపన, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిరంతరం తీవ్ర కోరిక, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిరంతరం కోరిక. సార్ ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ మాకు వినిపించట్లా, సౌండ్స్ వినిపిస్తున్నాయి. అమ్మ మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లో ఉన్న మ్యూట్ చేసుకోవాలి, డిస్టర్బెన్స్ గా ఉందంట. ఏమై ఉండొచ్చునని నిరంతర తపన, తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని నిరంతర తీవ్ర కోరిక, తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని నిరంతరం తీవ్ర కోరిక, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిరంతరమైన తీవ్ర కోరిక, తీవ్రమైన దుఃఖము, తీవ్రమైన దుఃఖము, జీవితంలో ఇక ఏమి మధురమైన అనుభవాలు మిగిలి ఉండకపోవటం. జీవితంలో ఇక ఏమి మధురమైన అనుభవాలు ఉండకపోవడం. షుగర్ ఎంతమందికి ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి కాదు, ప్రాక్టికల్ గా ఈ చెప్పింది వాళ్ళ భావాలకి లింక్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మై డియర్ ఫ్రెండ్స్. అంతేగాని ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనున్నాను, నాలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఉండవని కాదు. విజయ్ కుమార్ గారు షుగర్ ఉందా సార్ మీకు? అర్థమైంది. ఎస్, నాకు అర్థమైంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏమై ఉండొచ్చునోనని నిరంతరం తపన, అంటే ఏమైపోయిందో, అక్కడ ఏం జరిగిందో అని మన నిరంతరం మన గురించి మనం ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. ఏమై ఉండొచ్చునోనని నిరంతరం తపన, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిరంతరం తీవ్ర కోరిక. ప్రతిదీ వాళ్ళ ఆధీనంలోకి రావాలి, ప్రతిదీ చెప్పాలి. అంటే మనుషులను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, సరెండర్ చేసుకోవాలని తీవ్ర కోరిక ఉంటుంది వాళ్ళకి. ఏమై ఉండొచ్చునోనని నిరంతరం తపన, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే నిరంతర తీవ్ర కోరిక, తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే నిరంతరమైన తీవ్ర కోరిక, తీవ్రమైన దుఃఖము, తీవ్రమైన దుఃఖము, జీవితంలో ఇక ఏమి మధురమైన అనుభవాలు మిగిలి ఉండకపోవడం. జీవితంలో ఇక ఏమి మధురమైన అనుభవాలు మిగిలి ఉండకపోవడం. సో వాళ్ళ లైఫ్ ఇక ఇలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకే షుగర్ ఉంటుంది. అలాంటి షుగర్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఈ ఆలోచనలు మీలో ఉన్నాయి లేవా. ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, తప్పేమీ లేదు. వినోద్ గారు ఏంది 2 చేతులు ఎత్తారు? బాగున్నాయి, తీవ్రంగా ఉన్నాయండి మీకు. ఎవరికి లేదా షుగర్? ఓ గ్రేట్. తర్వాత దానికి మనం ఏమనుకోవాలంటే రెమెడీ చెప్తున్నారు, రాసుకోండి. ఈ క్షణము ఆనందంతో నిండి ఉన్నది. ఈ క్షణము ఆనందంతో నిండి ఉన్నది. ఈ రోజు యొక్క మధురత్వాన్ని నేను ఆస్వాదించడానికి ఎంచుకుంటున్నాను. ఈ రోజు యొక్క మధురత్వాన్ని నేను ఆస్వాదించడానికి ఎంచుకుంటున్నాను. ఓకేనా? సో షుగర్ రావడానికి మెయిన్ ఆలోచనలు ఏంటంటే, ఎప్పుడు ఎదుటి వాళ్ళని మనం లొంగ తీసుకోవటం, అంత సరెండింగ్ అనమాట. ప్రతి ఒక్కరు నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది చేయాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు ఉంటాయో మనం చెప్పినట్టు ఎవడు ఏంటో 100% దాంతో అసంతృప్తిది, దుఃఖం, బాధ, దాంతో షుగర్ రాక ఏమొచ్చింది. కాబట్టి ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళని సరెండరింగ్ చేసుకోవాలి. ఏమైపోద్దని మన గురించి మనం ఆలోచించకుండా ఎక్కువ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అర్థమైందా? సో ఆ భావంతో లేకుండా మన సెల్ఫ్ గా ఈ క్షణం నుంచి నేను ఆనందంగా జీవిస్తున్నాను, ఈ క్షణం ఆనందంతో నిండి ఉన్నది, ఈ రోజు యొక్క మధురత్వాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అని ఇలా మనం
ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని మీరు అనుకోండి, ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయండి. ఎందుకంటే ఇది ఎలా జరిగిద్దంటే ఎప్పుడైతే ఆ యొక్క సంకల్పాన్ని మనం భావన రూపేణంగా చెప్పుకుంటామో మనస్ఫూర్తిగా, మన సెల్స్ అన్ని కూడా నూతన కణాలని యాక్టివేట్ చేస్తాయి. ఇన్సులిన్ మీన్స్ కొత్త కొత్త కణాలను, కొత్త కొత్త ఏ భావాలతో అయితే ఉంటామో ఆ కొత్త కణాలను కూడా మనకి డెవలప్ చేసి ఆటోమేటిక్ షుగర్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. నిన్న మా పెద్దనాన్న వాళ్ళ నాకు అమ్మ అవుతుంది, పెద్దమ్మ అంటాం కదా, ఆమె ఎప్పటి నుంచో నేను ధ్యానం చేయమని చెప్తున్నా. స్టార్టింగ్ లో చేసింది ధ్యానం చేసింది, మళ్ళీ మధ్యలో ఆపేసింది. ఆమెకి షుగర్ ఉంది. షుగర్ అయితే మన పౌర్ణమి ధ్యానానికి బలవంతంగా బలవంతంగా ఏం కాదు, చెప్తే వచ్చారు. వస్తే క్లాస్ అంతా అయిపోయి నేనే ఆ రోజు క్లాస్ తీసుకున్నాను మా విలేజ్ లో. అంతా అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే క్లాస్ బాగుందయ్యా అంది. సరే అమ్మ, నువ్వు రోజు ధ్యానం చెయ్యి, రోజు 3 గంటలు ధ్యానం చేయాలి, నువ్వు ధ్యానం చేస్తే నాతో మాట్లాడని చెప్పా, లేకపోతే నాతో మాట్లాడబాకు, నీకు నాకు పచ్చి అన్నా. అయిపోయింది. నేను మా అమ్మకి ఏం చెప్పానంటే, మా అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటది, ఎక్కువ ఏమి లేకపోయినా తనకు తను ఒంటరిగా ఆ సీరియల్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటది. నేనేం చెప్పానంటే, నువ్వు ధ్యానం చేయి, ధ్యానంతో పాటు పొద్దున్నే ఇది అనుకో, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. ఈ 3 పదాలు అనుకు, ఇంకేమనొద్దు. ఒకటి, నేను ఆనందంగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రోజు షుగర్ చూసుకో, 10 days తర్వాత చూడు, 20 days తర్వాత చూడు అన్న, వారం రోజులకే నిరంతరం అదే సంకల్పం చేసుకుంటుంది, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. ఈ 3 పదాలు డైలీ కనీసం ఒక 20-30 సార్లు అనుకుంటున్నా. ఒకేసారి 108 సార్లు అనుకోని చెప్పా. అట్లా పర్ డే ఒక 10 times అంటుంది. ఆటోమేటిక్ గా డే బై డే నేను రోజు కాల్ చేసి అడుగుతా ఉన్నా, ఎలా ఉందమ్మా, ఎలా ఉంది అంటే, చాలా అద్భుతంగా ఉన్నాయ్యా, ఇంత చిన్న టెక్నిక్ లో ఎంత మహిమ ఉందా అని నాకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అందుకని మనం దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమైందా? ఈ అఫర్మేషన్స్ ఎన్నో ఉంటాయి, కానీ మనకేం కావాలో మనం తెలుసుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి 1 by 1. అర్థమైందా? షుగర్ ఉన్న వాళ్ళకి 140, ఒక 21 days 41 days ఇది. తర్వాత ఇంకో ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మనం నిరంతరం ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్తే మనకి అది ఏమవుతుంది, అది మన లైఫ్ లోకి వస్తుంది. నెక్స్ట్ దీంతో క్లోజ్ చేద్దాం. తల తిరగటం. పొద్దున్నే చాలా మంది ఏంటారు, ఉదయం తలంతా తిరిగిపోతుంది, ఏ పని చేయ బుద్ధి కావట్లేదు, దిక్కుమాల ఆలోచనతో ఉంటే నైట్ తల తిరగ ఏం తిరిగిద్ది, నడుము తిరిగిద్దా? నైట్ అంతా మనకి ఏ ఆలోచనలు ఉండవు, ఆ ఆలోచనలన్నీ మైండ్ లో పెట్టుకొని ఉదయం తరగ ఏం తిరిగిద్దండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దాం. తీవ్రమైన 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 మరి చెల్లాచెదురైన ఆలోచనలు, తీవ్రమైన చెల్లాచెదురైన ఒక ప్రాపర్ ఒక కాన్స్టెంట్ థింకింగ్ ఉండదు, సెకండ్ కి మారిపోతా ఉంటది. ఒక అరగంట ముందు సినిమాకి వెళ్దాం అంటాడు, ఒక అరగంట ముందు సినిమాకి ఎందుకు ఇంట్లో సీరియల్ చూద్దాం అంటారు. ఇలాంటి ఒక పెద్ద టార్చర్. అర్థమైందా? మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఒక ప్లాన్ చేస్తారు, చేశాక 1 hour లో దాన్ని మొత్తం మార్చేస్తారు. ఈ 1 hour ప్లాన్ లో పాపం ఈ ముగ్గురు సైకలాజికల్ ఫిక్స్ అయి ఉంటారు, పిల్లలు వీళ్ళంతా. 1 hour తర్వాత ఆ ప్లాన్ చేంజ్ చేస్తారు. అప్పుడు ఆ టార్చర్ మామూలుగా ఉండదు. ఈయనకేం ఉండదు, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పక్కన ముగ్గురు ఉంటారు చూసారా, వాళ్ళ బాధ చెప్పుకుంది కాదు. అర్థమైందా? ఏమి చేయలేరు కూడా, ఏమి చేయలేని పరిస్థితి. దయచేసి అలా చేయొద్దు. అర్థమైందా? మనం ఒక రోజు సండే వచ్చింది అనుకో, సాటర్డే ఒక ఫాదరు, శ్రీను అనే ఫాదర్ ఉన్నారు, రేపు మూవీకి వెళ్దామని అని ముందు రోజు చెప్పారు. ఈ పిల్లలు భార్య ఏమనుకుంటుంది, అబ్బా ఈ రోజు నాకు విడుదల దొరికింది, 6 రోజులు ఇంట్లో మగ్గి చేస్తున్నా, రేపు మా ఆయన సినిమాకి తీసుకెళ్తాడు, మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటారు పాప. మనోడు పొద్దున్నే అక్కడ ఏం విషయం ఉండదు, చక్కగా ఇదే సైకలాజికల్ గా వాళ్ళ ఎదుటోళ్ళ మనోభావాలతో ఆడుకోవటం అంటే ఇదే. దాని యొక్క ఇంపాక్ట్ అతనికి ఇప్పుడు ఉండదు. ఆ శ్రీను అనే అతనికి, ఆయన ఎవరో తెలియదు, జస్ట్ ఒక పేరు పెట్టా, ఆ ఇంపాక్ట్ తర్వాత ఉంటుంది ఖచ్చితంగా. అర్థమైందా? సో వీళ్ళంతా ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఆ ప్లాన్ మార్చేస్తాడో
పాపం వాళ్ళు చూడండి, అంటే నరకం ఎక్కడ ఉండదు, ఎక్కడే ఉంటది అన్నదానికి ఆ ఎగ్జాంపుల్ చాలు. అంత తీవ్రమైన ఆ డిప్రెషన్, అసంతృప్తి కలిగిద్ది వీళ్ళ ముగ్గురికి. ఆ ముగ్గురు యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇతను ఫేస్ చేయాలి మళ్ళీ తర్వాత. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక మాట ఇస్తున్నా, ఒక దానికి మనం డెడికేట్ అవుతున్నామంటే 100% ప్లాన్ చేసుకునే చెప్పాలి. మన ద్వారా ఎవరు అసంతృప్తి పడకూడదు. ఓకేనా? తీవ్రమైన చల్లాచెదురైన ఆలోచనలు చూడటానికి నిరాకరించడం. ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువ తలనొప్పి, అంతే కదా. ఈ తలనొప్పులు ఇవన్నీ కూడా తీవ్రమైన ఆలోచనలు అంటాం, సరికాని ఆలోచనలు, సరికాని భావాలు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి తల తిరగటం, అన్కాన్షియస్ లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఏ సంకల్పం చెప్పుకోవాలో చెప్తున్నారు. నేను నా జీవితంలో ప్రశాంతంగా ఉన్నాను. నేను నా జీవితంలో ప్రశాంతంగా ఉన్నాను. జీవించి ఉండటం మరి ఆనందదాయంగా ఉండటం, జీవించి ఉండటం మరియు ఆనందదాయకంగా ఉండటం నాకు చాలా క్షేమకరం. జీవించి ఉండటం మరియు ఆనందదాయకంగా ఉండటం నాకు చాలా క్షేమకరం. సో వీళ్ళు ఈ ఆలోచన, ఈ యొక్క సంకల్పంతో, అఫర్మేషన్ తో ఉండాలి. అప్పుడు వాళ్ళకి తల తిరగటం అనేది పోద్ది. మనంలో సరికాని ఆలోచన పెట్టుకొని ఎంతమంది డాక్టర్ దగ్గరికి లేవు, అది టెంపరీ మెడిసిన్ పనిచేస్తుంది ఎంతవరకు, 1 గంట 2 గంటలు, మళ్ళీ దిక్మాల ఆలోచనలు వస్తాయి కదా మనలోకి. కాబట్టి వాటి నుంచి మనం విడుదల అవ్వాలి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. మరి మనకి చివరిలో కొంచెం అండి, చివరిలో కొంచెం ఉందమ్మా, మొత్తం మళ్ళీ చెప్తాను. నేను జీవితంలో ప్రశాంతంగా ఉన్నాను, తర్వాత జీవించి ఉండటం మరి ఆనందదాయకంగా జీవించి ఉండటం మరియు ఆనందదాయకంగా ఉండటం నాకు చాలా క్షేమకరం. జీవించి ఉండటం మరియు ఆనందదాయకంగా ఉండటం నాకు చాలా క్షేమకరం. ఓకేనా? థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి ఒక్కసారి అడిగినందుకు. అలా అడగాలి. కొంతమంది అడిగితే ఏమన్నా అనుకుంటారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక చిన్న డౌట్. డెఫినెట్ గా అడగండి మేడం. సార్ ఇందాక 5 ఎలిమెంట్స్ తో మెడిటేషన్ అన్నారు కదా సార్, అది వాటర్ తోటి చెప్పారు కదా, అది వాటర్ లో మనం కాళ్ళు పెట్టుకొని చేయడం అనేది. అలానే మిగతా వాటి గురించి కూడాను ఒక చిన్న సెంటెన్స్ లో చెప్తారా సార్, అలా బ్రీఫ్ గా జస్ట్? ఏం లేదు మేడం, జనరల్ గా ఇప్పుడు మనం ఇంట్లో స్నానం చేస్తాం, ఎలా చేస్తాం? వెళ్తాము, ఏదో నీళ్లు వాటర్ లోది ఓకే సార్, కాళ్ళు పెట్టుకోవడం. అట్లానే మిగతా ఎలిమెంట్స్ తో ఇది ప్రాక్టికల్ గా వింటే మిగతా వాటితో కూడా ఎట్లా చేయాలో నేను 1 by 1 చెప్తా. మనం స్నానం అనేది కూడా మనం చకచకా చేసుకొని మాక్సిమం అంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇది లేడీస్ ఎక్కువ టైం తీసుకుంటారు స్నానం చేయడానికి, జెంట్స్ చాలా తక్కువ టైంలో బయటకు వచ్చేస్తారు. అదేమంటే ఇది ఒక కొటేషన్ చెబుతారు, నేను ఏమన్నా ఆడపిల్లలు అనుకున్నావు గంటలు స్నానం చేయడానికి కాదు. మనం స్నానం చేసేటప్పుడు కూడా ఒక శివలింగానికి అభిషేకం ఎట్లయితే చేస్తామో ఆ భావంతో మన శరీరం నుంచి ఈ పైనుంచి ఆ వాటర్, ఇప్పుడు చాలా మంది ఇళ్లలో షవర్స్ ఉంటాయి కదా, ఉదయాన్నే బాగా మూడు బాగలేదు అనుకోండి, బాగా డిప్రెషన్ గా ఉంది, మైండ్ అంతా అల్లకోలంగా ఉంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే చక్కగా ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, నేచర్ నుంచి ఫ్లో వాటర్ వస్తే ఇంకా మంచిది. లేదు మన ఇంట్లో మన బాత్రూమ్ వాటర్ ఫాల్ లాగా ఫీల్ అవ్వాలి, తప్పదు కదా. సో ఫీల్ అవుతూ చక్కగా ఒక చైర్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ వచ్చేటప్పుడు మీరు లోపల ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఫీలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ వాటర్ మీ హెడ్ మీద కూడా వెళ్తుందో, మీరు నా శరీరంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా ఆ ప్రకృతి మాత నీటి ద్వారా తీసివేస్తుంది అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఒక శివలింగానికి అభిషేకం. ఆదిశంకరాచార్యులు అదే చెప్పింది, దేహమే దేవాలయం, లోపల ఉన్న జీవుడే సనాతనమైన దేవుడు. అర్థమైందా? నేనే భగవంతుణ్ణి అనే ఒక భావంతో ఎప్పుడైతే ఆ యొక్క వాటర్ ఫ్లో వెళ్ళేటప్పుడు నా శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ నీరు అనే ఎలిమెంట్ తీసుకువెళ్ళిపోతుంది.
అని కనుక భావంతో కూర్చుంటే ఖచ్చితంగా మీకు 45 minutes లో ఒళ్ళు నొప్పులు పోతాయి. అర్థమైందా? మైండ్ లో ఉన్నటువంటి సరిక ఆలోచనలు అన్ని పోతాయి, నెగిటివ్ ఎనర్జీ అంత పోతాయి, ఫేస్ కూడా గ్లో వస్తుంది. ఇలా చేయాలి స్నానం. స్నానం చేసేటప్పుడు కూడా ఓరకు బడాబడా రుద్దుకొని రావటం కాదు. చక్కగా చేతిని మనం డే మొత్తంలో ప్రతి మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని ఎప్పుడు స్నానం చేసేటప్పుడే కదా. ఆ స్నానం చేసేటప్పుడు చక్కగా ఆ చేతికి థ్యాంక్స్ చెప్పుకుంటా, బంగారం నువ్వు ఎంత సేవ చేస్తున్నావని ఇట్లా రుద్దుకుంటా చక్కగా నీట్ గా ఒక లవబుల్ గా కనుక చేస్తే ఇవి వినేటప్పుడు కామెడీగా మీకు ఫన్నీగా ఉండొచ్చు. ప్రాక్టికల్ గా చేస్తే దీని ద్వారా మన ఫేస్ ఎంత గ్లో వస్తుందో, మన లోపల ఉన్న ఎమోషన్స్ కూడా ఎన్ని రిలీజ్ అవుతాయో ప్రాక్టికల్ గా చేస్తేనే మనకి అర్థం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు బాగా నొప్పులు వచ్చినాయి అనుకోండి, బాడీ పెయిన్స్, చక్కగా ఒక టబ్బులో వాటర్ తీసుకొని క్రిస్టల్ ఉప్పు అంటారు, మనం వెంటనే టాబ్లెట్ వేసేస్తాం. అది వేయక ముందు ఇది చేయండి. ఫస్ట్ ఆ క్రిస్టల్ సాల్ట్ కళ్ళుప్పు అంటారు, దాన్ని వేసుకొని చక్కగా ఆ కాళ్ళు రెండింటిని బకెట్ లో పెట్టుకొని ధ్యానంలో కూర్చొని చక్కగా సంకల్పం పెట్టుకోండి, నా కాళ్ళకు ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా ఈ నీరు ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి అనుకోండి. మీరు ఆ భావన అనుకునే కొద్ది ఆ నొప్పులన్నీ కూడా కిందకి డిజాల్వ్ అవుతున్నట్టు, వెళ్ళిపోతున్నట్టు ఒక వేవ్స్ లాగా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇదంతా సైన్సే. అర్థమైందా? సో అట్లాగే అగ్నితత్వం, మన శరీరంలో అనారోగ్యం వచ్చేటానికి మెయిన్ అగ్నితత్వం లేక. అర్థమైందా? ఎక్కువ డిజీజ్ ఎవరికి వస్తాయి అంటే 14 ఏసీల్లో ఉంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువ డిజీజ్ వస్తూ ఉంటాయి. అగ్ని అనేది వాళ్ళకి తగలదు. మేము అప్పుడు ఏం చేస్తామంటే ఫైర్ ఎలిమెంట్ అని కట్టెలను పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి ఆ ఎఫర్మేషన్స్ ఇక్కడ దీనిలో ప్రాక్టికల్ చేసి చూపించాలి. సో అట్లా అగ్నితత్వం. జలతత్వం అయిపోయింది. వాయుతత్వంలో చక్కగా నేచర్లోకి తీసుకెళ్తాం. తర్వాత ఇప్పుడు ఈ ఈ మన బాడీలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ కానీ ఆ నెగిటివ్ ఎనర్జీస్ బయటికి రిలీజ్ అవ్వాలంటే మనం ఇంట్లో కన్నా ప్రకృతిలోకి వచ్చి మనం అవి ప్రాక్టీస్ చేసినప్పుడు అవి మనలో నుంచి బయటికి వెళ్ళడానికి తొందరగా సహకరిస్తాయి. అందుకని వెనకటి రోజుల్లో అంటు రోగాలు అనేవి ఉండేవి. వాళ్ళని ఊరు బయట వెలేసారు అనేవాళ్ళు. వెలేయటం కాదు, అది తప్పు. ఆ రోజులు అలా తెలియక అలా అనుకునేవాళ్ళు. అది వెలేయటం కాదు, వాళ్ళని చక్కగా ప్రకృతిలోకి తీసుకెళ్లేవాళ్ళు. తద్వారా ఏమైందంటే ప్రకృతి కూడా హీలింగ్ జరిగేది. ఇక్కడ క్షయారోగులకి ఇక్కడ మదనపల్లి దగ్గర ఒక హిల్ ఉంది, అక్కడికి తీసుకెళ్తే అంతా హీల్ అయిపోద్ది వాళ్ళకి. ఎందుకని అక్కడ నేచర్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. సో అట్లా మనం 5 types ఆఫ్ ఎలిమెంట్స్, ఒకటి వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, వీటి ద్వారా ఆకాశతత్వం, వీటి ద్వారా ఈ ప్రాక్టీస్ ద్వారా కూడా మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ని, నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకని ఈ రోజు నుంచి మనం ప్రాక్టికల్ ఇంట్లో ఉన్నప్పుడు మనం స్నానం చేసే కాడి నుంచి మొదలు పెట్టండి. బ్రష్ చేసేటప్పుడు కూడా ఓరక టప 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 రుద్దుకొని బయటికి రావద్దు. అక్కడ డిసైడ్ అమ్మాయి అయిపోయింది ఈ రోజుకి అని అట్లా కాదు. ప్రతిదాన్ని కూడా హ్యాపీగా ప్రేమతో ఆ టైం దానికి ఒక్కో టైం కేటాయించండి. మినిమం ఒక 1 hour బ్రష్ చేయడానికి కానీ స్నానానికి కానీ ఒక 1 hour కేటాయించి చక్కగా ఒక ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేస్తే మనం ఎంత అద్భుతంగా ఫీల్ అవుతామో మన శరీరానికి స్నానం చేయించేటప్పుడు కూడా అదే ఫీల్ ఉండాలండి. అర్థమైందా? అది సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మేడం. నేను 5వ పార్ట్ స్టార్టింగ్ లోనే కొంచెం మిస్ అయ్యాను సార్, ఆ బిట్ చెప్పండి. ఏం మేడం? 5th పార్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను కొంచెం రాసుకోలేకపోయాను. అర్హులమని భావించండి, అక్కడి నుంచి రాశానండి. మొదటి భాగం చిన్న అది ఎవరన్నా రాస్తే చెప్పండి అమ్మా. రాసిన ఎవరన్నా ఒకరు రిపీట్ చేయండి ఆ పాయింట్. అదే ఆ మేడం అడిగింది అసలు అర్థం కాలేదు. ఒకసారి మేడం మళ్ళీ నోట్ చేసుకోండి మేడం. అదే స్టార్టింగ్. అత్యున్నతమైన వాటికి నేను అర్హుడిని, అత్యున్నతమైన వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. మన ఆలోచన ఎప్పుడూ నూతనంగా యవ్వనంగా ఉండాలి. మన ఆలోచన ఎప్పుడు నూతనంగా యవ్వనంగా ఉండాలి. ఆ తర్వాత పాయింటే అర్హులమని భావించండి. మీరు రాసుకున్నారు మేడం? రాశానండి, అక్కడి నుంచి రాశాను. థ్యాంక్ యూ.
ఓకే, ఓకేనా మేడం? రాసుకున్నానండి. రైట్. సో ఫ్రెండ్స్, రేపటితో మనకి సెషన్ క్లోజ్ అయింది. ఈ 11th బ్యాచ్. ఎల్లుండి అనుభవాలుతో మనం ఈ 21 days మన యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ తో డిస్కస్ చేసుకొని మనం ఈ బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. సో మనకి తెలుగులో వాలంటీర్స్ కావాలి, వాలంటీర్ రిక్వైర్మెంట్ ఉంది. దయచేసి మీరు ఎవరైతే మనకి వాలంటీర్స్ గా వర్క్ చేయాలనుకుంటున్నారు, సేవ అనేది అది గొప్పది. ఇప్పుడు నేను చేసేది నా ఎదుగుదల కోసం నేను చేస్తున్నా, నా ఎదుగుదల కోసం నేను క్లాసులు చెప్తున్నా. అట్లాగే ఈ భావన మీలో కూడా వచ్చి మన మహావతార్ ఫౌండేషన్ ఎన్ని సెషన్లు పెట్టినా కూడా మనం ఎక్కడెక్కడా కూడా ఒక 1 రూపీ కూడా మనం తీసుకోకూడదు కూడా. అది పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రి సార్ పెట్టిన రూలు. ధ్యానం చెప్పేటప్పుడు ఏది కూడా ఆశించి చెప్పొద్దు అని గురువు గారు ఆ కండిషన్ పెట్టారు. దానికి అనుగుణంగానే ఈ రోజు సొసైటీలో ఎన్నో యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. చెప్తాను మేడం. సో పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో రకాల వింగ్స్ ఉన్నాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి. అట్లాగే ఈరోజు మహావతార్ ఫౌండేషన్ ద్వారా మనకి రంగనాథ్ గారు 5 లాంగ్వేజెస్ లో ధ్యానంతో పాటు మరి వేరే వేరే ముద్రా థెరపీ, అవన్నీ యాక్చువల్ గా ఫ్రీగా చెప్పరు. అక్కడ కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి. ముద్రా థెరపీ కానివ్వండి, ఏది కూడా ఫ్రీగా చెప్పరు. అయినప్పటికీ ఫ్రీగా చెప్పిన దానికి విలువ తక్కువ ఉంటది, 10 రూపాయలు ఇచ్చి చెప్పించిన దానికి విలువ ఎక్కువ ఉంటది. ఒక పుస్తకాన్ని ఫ్రీగా ఇచ్చిన దానికి 10 రూపాయలు తీసుకొని ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటది. కానీ అయినప్పటికీ అది మనందరికి తెలిసినప్పటికి కూడా గురువు వాక్కు పరిపాలన, గురువు ఏదైతే చెప్పాడో అదే విధంగా నడుచుకోవాలి. కాబట్టి ఫౌండేషన్ ఎక్కడా కూడా ఒక 1 రూపీ తీసుకోవటం కానీ, ఈ ధ్యానం క్లాసులకి ఇంత అని పేమెంట్ ఎక్కడా లేదు. ఎవరు ఏదన్నా మనకి ఫౌండేషన్ కి ఎన్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫండ్ రూపంలో ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ విడిగా కోర్సెస్ కు మనం ఎప్పుడు కూడా ఫీజు పెడతాం అనేది లేదు. అయితే మరి ఇంత అద్భుతమైన సెషన్స్ తెలుగులో మరి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మిగతా లాంగ్వేజెస్ అన్ని ఒక సెషనే, కానీ తెలుగులోనే మనం 2 సెషన్లు పెట్టాం, ఉదయం సాయంత్రం. ఉదయం అచ్చంగా ధ్యానము, తర్వాత సజ్జన సాంగత్యము, డౌట్స్ క్లారిఫికేషన్ తో జరుగుతుంది. ఈవినింగ్ ధ్యానం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ వేరే వేరే థెరపీస్ మీద రంగనాథ్ గారు మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. దీన్ని మనం అంతా దృష్టిలో పెట్టుకొని మనం ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ మనం ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి మెసేజ్. ధ్యానము, శాకాహారము, ఆత్మ విజ్ఞానము, ఈ 3 పాయింట్స్ ని మనం మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, సమాజంలో ఉన్న వ్యక్తులకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ధ్యానం చేయటం ద్వారా కర్మలు తగ్గుతాయి, ధ్యాన ప్రచారం చేయటం ద్వారా కూడా కర్మలు తగ్గుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కర్మ అనేది అడ్డుపెట్టి మాట్లాడుతుంది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనకి మీరు భగవద్గీతలో కూడా చెప్తారు, జ్ఞానానికి దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే నేను జ్ఞానాన్ని పొందానో ఆ పొందిన జ్ఞానాన్ని సరైన విధానంలో ఎప్పుడైతే ఎదుటోళ్ళకి మనం స్ప్రెడ్ చేస్తా వెళ్తామో తద్వారా కూడా మన కర్మలన్నీ కూడా మనం దగ్ధం చేసుకోవచ్చు. ఇంకోటి పరాకాష్ఠ ఏంటి ఆధ్యాత్మికతలో సేవ. ఇక్కడ సేవ అంటే మీరు ఫిజికల్ గా వచ్చి చేసేది ఏమి లేదు. మనకి ఇక్కడ 3 రకాల సేవలు కావాలి. ఒకటి హోస్ట్ గా చేసేవాళ్ళు కావాలి. లలిత మేడం ఉంటారు, ఒకరోజు కుదరదు పొరపాటున, ఆమె కుదరని రోజున, మేడం గారి కుదరని రోజున మనం రెడీగా ఉండాలి. ఒకటి హోస్ట్. తర్వాత గివింగ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. ఈ యొక్క మన మహావతార్ ఫౌండేషన్ గురించి 3 విషయాలు మనం క్లుప్తంగా వాళ్ళకి చెప్పాలి. మా ఫౌండేషన్ ద్వారా ధ్యానము, ఆరోగ్యము, ఆత్మ విజ్ఞానము, ఆనందంగా జీవించడం, ఈ 4 విషయాలపైన మా ఫౌండేషన్ లో ప్రతిరోజు కూడా సాధన, జ్ఞానం ఉంటదని మన ఫ్రెండ్స్ కి, మిత్రులందరికీ కూడా చెప్పాలి. ఫస్ట్, సెకండ్ పాయింట్. 3వది టెలికాలింగ్. టెలికాలింగ్ అంటే ఇప్పుడు ఫౌండేషన్ లో ప్రతి నెల 3వ ఆదివారం ఎవరైతే ఈ ధ్యానంలోకి వచ్చారో వాళ్ళ అందరినీ ఒక చాట వేదిక, అది మనకి బెంగళూరులో మహావతార్ ఫౌండేషన్ లో జరుగుతా ఉంది. ఆల్రెడీ మన పోయిన నెల 3వ వారం జరిగింది. సో అట్లా మన అందరం కూడా ఒక వేది మీదకు, ఇది వసుదైక కుటుంబం. మహావతార్ ఆధ్యాత్మికత అంటే మనమంతా కూడా వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబంలో మనం జీవిస్తూ ఉన్నాం. సో అందరినీ ఈ వసుదైక కుటుంబంలోకి మనం ఆహ్వానించి అందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే అనుకుంటామో మనం కూడా ఆటోమేటిక్ గా బాగుంటాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ 3 విషయాల్లో మనకు వాలంటీర్స్ కావాలి. మీరందరూ కూడా మీకు కుదిరిన టైంలోనే ఆఫీసులు మీ పనులు మానుకొని చేయమని ఎవరు చెప్పరు. అట్లాని ఫోర్స్ కూడా లేదు. ఉదయం 1 గంట కుదిరిద్దా ఉదయం,
లేదంటే మధ్యాహ్నం, లేదంటే సాయంత్రం, మీకు ఎప్పుడున్న 24 గంటలు ఫౌండేషన్ ఒక గంట సేవా కార్యక్రమానికి. తర్వాత హోస్ట్ గా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వండి. నెక్స్ట్ సెషన్ నుంచి ఒక 5 రోజులు మేడం గారు, ఒక 5 రోజులు మీరు, అట్లా మనం కూడా డెవలప్ అవుతాం. సెల్ఫ్ గా కూడా మనం కూడా డెవలప్ అవుతాం. ఎప్పుడు మేమే మాట్లాడతాం కాదు, మీరు కూడా రావాలి, మీరు కూడా ఆ స్కిల్స్ పెంచుకోవాలి. మీరు కూడా ఒక హోస్ట్ గా అయితే రేపు 10 మందికి బయట క్లాసులు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దీన్ని స్వాతి మేడం ఉన్నారు, చక్కగా స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. అట్లాగే పార్వతి మేడం ఉన్నారు, సుమా గారు ఉన్నారు. స్వాతి మేడం గారు టీచర్ కాబట్టి వీళ్ళు ముగ్గురే కాదు, సరస్వతి గారు, మీరు అందరూ సీనియర్స్ కాబట్టి ఆమె లోపల ఉన్న భయాలను, వాటిని నేను మాట్లాడితే ఏమైనా అయిద్దేమో, నాకెందుకు ఈ తలనొప్పి అనేది లేకుండా చక్కగా మీరందరూ కూడా మరి వాలంటీర్స్ గా ముందు రావాలని నేను ఆహ్వానిస్తూ, మరి రేపు ఎల్లుంట్లో విజయ్ కుమార్ గారు, సో అట్లా అందరూ చక్కగా ఆలోచించి మీరు ఏ పని అయితే చేయగలరో ఆ పని కనుక మాకు చెప్తే దానికి అనుగుణంగా మీరు ఏమేమి మాట్లాడాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తాం. హోస్ట్ గా చేస్తున్నాను, హోస్ట్ గా కూడా ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ సెషన్ నుంచి ఒక 5 days షెడ్యూల్ వేద్దాం. ఒక 4 వచ్చారనుకోండి హోస్ట్ గా, ఆ 4కి ఒక రోజు ఒక 1/2 hour జూమ్ లో ట్రైనింగ్. ఆల్రెడీ మనం మేడం సీనియర్ ఉన్నారు కాబట్టి లలిత మేడం గారు, మేము రంగనాథ్ స్వామి గారు, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ లో ఉంటారు. ఎలా హోస్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకి ఒక అవగాహన కల్పిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సెషన్ క్లోజ్ చేద్దాం. చేస్తున్నాం సార్ ఆల్రెడీ. ఓకే మేడం. నమస్తే. నమస్తే. సో ఈ ఫౌండేషన్ కి మనకు ఇప్పుడు వాలంటీర్ గా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం. అందరికి ఎన్నో రకాలుగా మనకి ఆర్థికంగా, మాట సహాయం, మరి టెలికాలింగ్, ఇట్లా ఎన్నో రూపాయలు ఎంతో మంది సహాయం చేస్తూ ఉన్నారు. ఆ భగవత్ స్వరూపులందరికీ మహావతార్ ఫౌండేషన్ తరఫున ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొంతమంది ఏంటంటే సమయభావం వల్ల జూమ్ లో జాయిన్ కాలేకపోతున్నారు సార్, కానీ అన్ని వింటున్నారు. మళ్ళీ నాకు రిజల్ట్ కూడా చెప్తున్నారు సార్. చాలా మంది నా వాట్సాప్ గ్రూప్ లో ఉండే వాళ్ళు కనీసం 200 మంది ఉంటారు సార్, వాళ్ళందరికీ పంపించాను. కొంతమంది టైమింగ్స్ కూడా అడ్జస్ట్ కాలేదు, లండన్ లో అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇవన్నీ చదువుతుంటారు సార్, మొత్తం వాళ్ళకి పోతుంటాయి మెసేజ్లన్నీ. బాగానే స్పందిస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ పార్వతి మేడం. చూడండి, 24 గంటల్లో ఈ గంట అంత తృప్తిగా మనకి 23 hours ఉంటుందో చెప్పండి. మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది సార్. ఇట్లా ముద్రలు ధ్యానం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మంచిగా నేనైతే అప్పటికన్నా ఇప్పుడు చాలా చేంజ్ అవుతుందని చెప్తుంటే నాకు కూడా ఏదో చిన్న హెల్ప్ చేశాను కదా అన్నట్టు నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే. భవానీ మేడం చెప్పండి. నేను ఈ రోజే క్లాస్ వచ్చాను అనమాట. అదే నేను ఇందులో చూసాను ఇన్స్టాలో. నిన్న ఈవినింగ్ చూసి నిన్న ఈవినింగ్ నేను కంటిన్యూ అయ్యాను అనమాట. అయితే నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి కదా మనం ఏ డిసిషన్ అయినా తీసుకోవాలి. పూర్తిగా నాకేం తెలీదు. పర్లేదమ్మా. అయ్యో, మీరు ఈ రోజు భవానీ గారికి ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం. ఈ రోజు మేడం క్లాస్ కి వచ్చారంటే లేట్ గా వచ్చినా కూడా మీరు లేటెస్ట్ మాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ సెషన్ లో మీరు జాయిన్ అవ్వండి మళ్ళీ. ఓకేనా? ఇవాళ రేపు రండి, మళ్ళీ కంటిన్యూటీలో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మళ్ళీ బ్యాచ్ ఉంటుంది, దానికి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫైన్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు సెషన్. ఆల్రెడీ 7:05 అయింది. సో ఈ వాలంటీర్స్ గురించి కొద్దిగా మీరు బాగా ఆలోచించి రేపు ఎల్లుంట్లో కనుక మీరు నేమ్స్ ఇస్తే ఇక వాళ్ళు పర్మనెంట్ గా ఉండిపోతారు. మీకు ఎప్పుడు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా డిస్కస్ చేయండి. ఫోన్ చేస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఇలా మాట్లాడొచ్చా, ఇలా చెప్పొచ్చా అనేది ఏమీ వద్దు. ఏదున్నా కూడా క్లారిఫై చేసుకోవాలి. ఆ క్లారిటీ లేనప్పుడు అదే ఆలోచన మోస్తూ రోజులు మనం ఉండకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా చెప్పుకుంది అదే. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికి శుభదినం. ఏమ్మా? PDF ఇది పెడతాను నేను రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ పెడతాను. యాక్చువల్ గా అది డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసి నేను పంపిస్తాను. ఇప్పుడు మీరు వాటర్ ఎక్కువ తాగుతున్నారు అందరూ. ఏది వాటర్ బాటిల్ చూపించండి.
వాటర్ బాటిల్ పెట్టుకోండి, క్లాస్ అయిపోయే లోపల మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న సిప్ వేసిన 1.5 లీటర్ నీళ్లు తాగి అయిపోతాయి, బాడీ అంతా క్లీన్ అయిద్ది. ఇంకా వీలుంటే హనీ లెమన్ వాటర్, ఇదిగో నేను పెట్టుకున్నా కదా, ఇదేదో తెల్లగా ఉందని ఏదో అనుకోకండి, ఇది హనీ లెమన్ వాటర్, అర్థమైందా? సో అదొక గ్లాసు, ఒక వాటర్, ఒక 1.5 లీటర్ వాటర్, ఇటు 1 గంటన్నర సెషన్ జరుగుతుంది. మధ్య మధ్యలో కొద్దిగా తాగినా కూడా అయిపోద్ది, ఒక పని కూడా అయిపోద్ది. రేపు నుంచి వాటర్ బాటిల్స్ అందరు పెట్టుకోండి, కుదిరితే హనీ లెమన్ వాటర్ కూడా పెట్టుకొని తాగండి. ఓకే మేడం గారు ధ్యానం చేయిస్తారు. థ్యాంక్ యూ.